బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఈ భవిష్యత్తు తెలుసుకోవటంలో చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవటంలో ఒక ఆనందం, తెలుసుకున్న తర్వాత రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా ఇలా చూసి ఇలా పట్టుకొని భవిష్యత్తు చెప్పేస్తూ ఉంటారు. అందులో ఉన్న రహస్యం ఇది రహస్యం చాలా ప్రామాణికాలు ఉన్నాయి తల్లి. యోగ సాధన, సాధా సాధన, మంత్ర సాధన, తంత్ర సాధన, యంత్ర సాధన, స్పర్శ సాధన, జ్ఞాన సాధన, ఆత్మ సాధన, క్షోభ సాధన, పిచాచి సాధన, బేతాళ సాధన, కర్ణ పిచాచి సాధన, ఉగ్ర సాధన, తత్వ సాధన, ఇలాంటి కొన్ని ఒక 20-25 రకాల సాధనలు ఉంటాయి. ఈ 20-25 రకాల సాధనలో మా సాధన కర్ణపిచాచి సాధన, మా సాధన ఆత్మ సాధన, మా సాధన బేతాళ సాధన, మా సాధనలో దశమహావిద్యలు, మా సాధనలో స్పర్శ సాధన. అంటే మాకు ఏమీ అవసరం లేదు. ఒక వ్యక్తిని పట్టుకోగానే భూతకాలం మొత్తం చెప్పేస్తాం, భవిష్యత్ కాలం కూడా 2-3 నిమిషాలే. ఇది సాధనలో ఒక భాగం అంతే. అలా అనుకుంటే భవిష్యత్తులో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది చెప్పొచ్చు కదా అని అడిగితే ఇప్పుడే కదా తల్లి. గత జన్మ రహస్యాలు మీరు ఎలా చెప్తారు? గత జన్మ రహస్యాలు అనేటువంటివి ప్రతి జీవరాశి వారి వారి లక్షణాలను బట్టి వారికి అవగతం అయిపోతూ ఉంటుంది. ముఖం చూడగానే చెప్పేయచ్చండి. మొహం చూడగానే వీరి గత జన్మ రహస్యాలు అంటే వీరి ఈ జీవరాశికి సంబంధించిన వాళ్ళు ఈ లక్షణాలన్నీ వెలుగున్నాయని చెప్పచ్చు. ఎందుకనంటే మనిషిగా జన్మించేది ఒకటే. గత జన్మలో నేను రాకుమార్తెనండి రాజునండి అంటానికి లేదు. ఒకటే మానవ జన్మ, ఒకసారే వస్తుంది. కిందటి జన్మలన్నీ జీవరాశులే అంతే. ఈ 84 లక్షల జీవరాశుల్లో మన ఆత్మ ప్రవేశం జరగాల్సిందే, ఆ ధర్మాన్ని నిర్వర్తించాల్సిందే, మరణించాల్సిందే. ఆ చేసే కర్మలో ఎక్కడో దిక్కుని చేసిన మంచి ఫలితమే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మలో మాట్లాడగలిగే జీవి ఏదైనా ఉందంటే మనమే. మనకే బాధలు, మనకే అన్నీ, మనకే ఆనందం, మనకే సంతోషం, మనకే దుఃఖాలు అన్నీ మనకే ఉన్నాయి. అందుకనే అదృష్టమైనటువంటి యోగకరమైనటువంటి జన్మ ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది మానవ జన్మే. ఓకే, అయితే మీరు ఈ స్పర్శ జ్ఞానము, స్పర్శ విజ్ఞానం ద్వారా భవిష్యత్తును చెప్పేస్తారు. తెలిసిపోతుంది తల్లి. అంటే ఇది ఒక కఠినమైనటువంటి సాధన, చాలా నిగూఢమైనటువంటి విద్య, కఠినమైనటువంటి సాధన. ఒక వ్యక్తి విషయాలు ఏది మనకు తెలియకపోయినా ఒక స్పర్శ పట్టుకోగానే ఇతని భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకు అర్థమైపోతాయి. గురుగారు, దశమహావిద్యల్ని మీరు ఒక 18 సంవత్సరాల పాటు సాధన చేశారు. ఈ దశమహావిద్యలు, ఆ దేవీ దేవతల అనుగ్రహము, అవన్నీ కూడా మీరు పొందారు. దీనివల్ల అంటే ఎవరైనా ఒక వ్యక్తికి కానీ ఒక భక్తులు కానీ వారి వారి జీవితంలో ముందు జరగబోయే సంఘటనల నుంచి ఈ దేవతల ఉపాసన అనేది ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఈ ఉపాసన తల్లి మనకు మనమే ఉపాసన చేసుకునేది మనకు చేయకూడదు తల్లి. లోక కళ్యాణార్థం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహంతోటి, గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి సాక్షాత్కారంతో ఈ విద్యలు వస్తాయి. ఈ విద్యల్లో ప్రతి వ్యక్తి తన యొక్క దేహ శైలిని బట్టి, ఆత్మశక్తిని బట్టి, యోగ శక్తిని బట్టి, భోగశక్తిని బట్టి నియమించబడతాయి. ఇతనుకు కాళీ ఉపాసన, ఇతనుకు భగళ ఉపాసన, ఇతనుకు మాతాంగి ఉపాసన, ఇతనుకు రాజశ్యామల ఉపాసన, ఇలా రకరకాల ఉపాసనలు ఉన్నాయి. ఇందులో ఒకరికి బేతాళ విద్య, ఒకరికి కర్ణపిచాచి విద్య, రకరకాల విద్యలు ఉన్నాయి, సాధనలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు అవుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సాధన చేస్తారు. వీరందరూ ఎందుకు అనంటే లోకా సమస్త సుఖినో భవంతు, లోకంలోని పట్టి పీడిస్తున్నటువంటి దుష్ట శక్తులు అన్నింటినీ కూడా తరిమి కొట్టడం కోసం వీరు చేసేటువంటి సాధన చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి ఉపయుక్తంలో మా యొక్క సాధన దశమహావిద్యల సాధన. అంటే ఎవరన్నా ఒకళ్ళు ఏదో ఒక విద్య తీసుకుంటారు, ఒక ఖాళీ సాధన చేసుకుంటారు, అదే సరిపోతుంది. ఒకళ్ళు ఇంకొక అమ్మవారు సాధన చేస్తారు. మేము దశమహావిద్యల్లో అమ్మవారు ఉన్నటువంటి 10 అవతారాలలో 10 అవతారాల సాధనను కూడా సంపూర్ణం చేయటము దశమహావిద్యల సాధన అని అంటారు. ఈ దశమహావిద్యల్లో ఏ అమ్మవారినైనా సరే ఆయా అమ్మవారిని ఆ రూపంలో సాధన చేస్తూ ఏదైనా భవిష్యత్తులో ఇలా చేయాలంటే చేయగలిగేటువంటి సాధన. కానీ చాలా అరుదుగా ఉన్నారు అక్కడక్కడ దశమహావిద్యలు సంపూర్ణం చేసినటువంటి విధానంలో ఉన్నటువంటి సాధకులైనా కానీ గురువులైనా శిష్యులైనా చాలా అక్కడక్కడగా ఉన్నారు. కాబట్టి ప్రపంచం మొత్తంలో ఎవరైనా సాధకులు, తాంత్రికులు, ఏదైనా తంత్ర విధానం తెలిసినటువంటి వాళ్ళు, లేదా కొన్ని అందులో దక్షిణాచారం, వామాచార విధానాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక ఆచార వ్యవహారాల్లో ఉంటూ లోకానికి మంచి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన భారతదేశంలో చాలామంది ఉన్నారు తల్లి.
ముఖ్యంగా ఏంటంటే సాధన రహస్యాలు మీ మాటల్లో. సాధనా రహస్యాలు అనేటువంటివి నిగూఢమైనటువంటివి, ఇవి బహిర్గతం చేసేటువంటివి కాదు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు లోక కళ్యాణార్థం కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తాం. మీరు ధర్మంగా ఉండి ఏ ధర్మకార్యం చేస్తానన్నా సరే మా యొక్క సాధన మీకు సపోర్ట్ అవుతుంటుంది. మా యొక్క సాధనతోటి మేము ఇచ్చేటువంటి ఆశీర్వాద బలంతో మీరు ఎంత విజయాన్నైనా సరే సాధిస్తారు. అది వచ్చి మనకు వశం అవ్వాల్సిందే. అలాంటి గొప్ప గొప్ప సాధనలు ఈ దశమహావిద్యల్లో ఉంటాయి తల్లి. మాయలు మంత్రాలు కాదు తల్లి, చేసేటువంటి సాధన మంత్రంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అది సాధనలో ఉన్నటువంటి విజయం. For more videos like this, subscribe Big TV channel.